విషయం, చాలా మందికి గురక అనేది వస్తుంది. ఈ గురక అనేది ఏదైనా అనారోగ్యానికి సంబంధించిందా, లేదు తను బాగా ట్రైడ్ అయిపోయి, లేదు నిద్ర సరిపోక ఇటువంటి వాళ్ళకి గురక వస్తుందా? ఈ గురక అనేది అలా అనుకుంటే ఒక రోజు 2 రోజులు వచ్చి ఆగిపోవాలి. చాలామంది పడుకున్నారు అని అంటే ఓ పక్కన ట్రైన్ వెళ్ళినట్టు, ఓ పక్కన బస్సు వెళ్ళినట్టు, ఓ పక్కన ఆటో వెళ్ళినట్టు విపరీతమైన సౌండ్లు వస్తూ ఉంటాయి. ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు? జనరల్గా అండి గురక గురించి చెప్పాలి అంటే నేను చాలా సూపర్ఫిషియల్గానే చెప్తాను. ఇప్పుడు మన దగ్గర అయితే బెస్ట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది ఫస్ట్ గురక గురించి. సో దీనికి ఒక రీజన్ అని కాదండి, మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు అండి. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఏదైతే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాస్ కానీ ఇట్స్ లైక్ ఏదైతే ఇప్పుడు సింపుల్గా చెప్పండి, ఒక గొట్టం ఉంది, నేను అందాక చెప్పినట్టు ఒకటి గొట్టం ఉంది, అది కూర్చున్నప్పుడు లెగ్స్ ఉన్నప్పుడు అది కొలాప్స్ అవ్వట్లేదు, దాని ద్వారా గాలి పోతుంది, రైట్? సో దాని ద్వారా గాలి పోతుంది, సో అది కొలాప్స్ అవ్వట్లేదు, సో మాకు సౌండ్స్ అని రావట్లేదు. నైట్ టైం ఏంటి అంటే పడుకున్నప్పుడు మనకి 2 ప్యాటర్న్స్ ఆఫ్ స్లీప్ ఉంటుందండి, ఎన్ఆర్ఈఎం, ఆర్ఈఎం. అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్. అండ్ ఫేజెస్ ఆఫ్ స్లీప్లో కూడా వేక్ఫుల్నెస్, రెమ్ స్లీప్, N1లో అంటే డీప్ స్లీప్లో N1, N2, N3 ఇలాంటి ఫేజెస్ కొన్ని ఉంటాయి. సో సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఫేజెస్ ఆఫ్ స్లీప్లో ఏంటి అంటే ఈ ఎయిర్వే ఏదైతే ఉందో అది కొలాప్స్ అనేది అవుతుంది, ఒక్కనొక ఫేజ్లో కొలాప్స్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఇప్పుడు ఈ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కానీ, లేకపోతే ఇక్కడ మజిల్ టిష్యూ ఎక్కువ ఉండడం, హైపోథైరాయిడిజం పేషెంట్స్ కానీ, ఇలా చాలా స్ట్రెస్ కానీ ఏదైనా కూడా ఈ కొలాప్సిబిలిటీ ఆఫ్ ది ఎయిర్వే అనేది కొంచెం ఎక్కువ ఉంది. అంటే దానికి ఒక ట్రిగ్గర్ అని ఒక రీజన్ నేను చెప్పనండి, చాలా రీజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం కావాలంటే మనం దీని మీద పర్టికులర్గా వీ కెన్ మేక్ ఏ వీడియో. సో సింపుల్గా నేను చెప్పాలనుకుంటుంది అంటే ఏదైతే ఆ ఎయిర్వే ఏదైతే ఉందో ఆ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ద స్లీప్ ఏంటి అంటే దట్ ఈస్ గెటింగ్ కంప్రెస్డ్. సో మనకు ఇప్పుడు నార్మల్గా ఒక ఎయిర్ ఇలా గొట్టం ఉంది, మీకు సౌండ్ రావట్లేదు, ఇప్పుడు అదే దాన్ని నారో చేశాను ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని స్నోరింగ్ అంటాం. స్నోరింగ్ అంటే నథింగ్ బట్ గురక, రైట్? సో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఎంత అబ్స్ట్రక్ట్ అవుతుంది, రీజన్ అంటే నేజల్ పాత్వేనా, ఓరల్ పాత్వేనా, లేకపోతే ఇంకేదైనా పోస్టీరియర్గా అది కంప్రెస్ అయ్యి ఆ ఏదైతే గాలిపోతున్న గొట్టం కంప్రెస్ ఎంత అవుతుంది అనేది దాన్ని బట్టి మనం మెసేజ్ చేసుకుంటే జనరల్ హెల్త్ కండిషన్స్, మీరు అన్నట్టు స్ట్రెస్, న్యూరలాజికల్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అసెస్డ్ అండి. దెర్ ఆర్ మల్టిపుల్ ఇథియాలజీస్ ఫర్ దిస్ స్లీప్ యాప్నియాస్. సో జనరల్గా దీంట్లో ఆర్ స్నోరింగ్, ఈ గురకకి మల్టిపుల్ ఇథియాలజీస్ అనేవి ఉన్నాయి. సో ఏదైతే నేను మీకు ఇప్పుడు చెప్పానో అది అబ్స్ట్రక్షన్. ఈ అబ్స్ట్రక్షన్ ఎంత అవుతుంది, మల్టిపుల్ రీజన్స్, ఇవన్నీ మనం రూల్ అవుట్ చేసుకోవాలి. స్లీప్ స్టడీ అంటారండి పాలిసోమ్నోగ్రఫీ అనేది. జనరల్గా పాలిసోమ్నోగ్రఫీలో ఏంటి అంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ స్లీప్. అంటే మీరు పడుకుంటారు కదండి నైట్ మొత్తం పైనుంచి కింద వరకు, లెవెల్ 2 స్టడీ, లెవెల్ 1 స్టడీస్ ఏంటంటే అన్ని లెవెల్స్లో చెస్ట్ లీడ్స్ అనేవి కనెక్ట్ చేస్తారు.